మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోకానికి ఏకైక సత్యదేవుడని, నిజమైన దేవుడని ఆయన క్రియలో చూపించాడు. తన ప్రాణం పెట్టడం ద్వారా మనందరి కొరకు తన అమూల్యమైన రక్తం చిందించడం ద్వారా అలా మనల్ని ఎవ్వరూ ప్రేమించలేదు. అంటే మన కొరకు తను తానే బలిగా అర్పణంగా అర్పించుకుని, ఇదిగోనర్రా నేను మిమ్మల్ని ప్రేమించాను, ఇప్పుడైనా నమ్ముతారా అని మన కొరకు ప్రాణం పెట్టి తాను దేవునిగాను లోక రక్షకునిగాను మీకు ముక్తి, మోక్షం, స్వర్గం, పరలోకం నేను మాత్రమే ఇవ్వగలనని నిరూపించుకున్న ఏకైక దేవుడు. ఆయన చెప్పిన మాటల్ని నిజంగా ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో ఆయన్ని ప్రేమిస్తారు. ప్రేమించటం అంటే చెప్పింది చేయడం. మనము చెప్పింది చేయకుండా నేను ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధం, మోసం. అనుసరించినప్పుడు మాత్రమే మనము ప్రేమను వ్యక్తం చేసిన వారం అవుతాము. ఈ ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వారు ఖచ్చితంగా నీతిమంతులని ముద్ర పొందుతారు. అనగా నీతి కలిగిన వారు మాత్రమే ప్రేమతో నింపబడతారు. ప్రేమను కలిగి ఉన్న వారే క్రియలు చూపిస్తారు. ఒక వ్యక్తికి ప్రేమ ఉన్నదని ఎలా తెలుస్తుందంటే వారు చేసే పనిని బట్టి తెలుస్తుంది. ఇంతకాలం ఎన్నో బోధలు వింటున్నాం, కానీ అవన్నీ చేస్తున్నారంటే చేయట్లేదంటే నీలేం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేదంటే దాని అర్థం ఏంటి? నీతి లేదు. నీతి లేకపోతే ప్రేమ ఫలించదు. ప్రేమ లేకపోతే క్రియలు కనపడవు. ప్రేమ శ్రేష్టమైంది. ప్రేమ లేకుండా మనం విశ్వసించలేము, ప్రేమ లేకుండా నిరీక్షించలేము, ప్రేమ లేకుండా ఏ పని కూడా చేయలేము. నీతి కలిగిన వ్యక్తి దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా కూడా, ఇదిగో ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇదిగో మీరు ఇలా చెప్పారు, ఇలా చేశానని చేసి చూపించేటువంటి క్రియా జీవితం నీతి కలిగిన వారిలో మాత్రమే సుస్పష్టంగా కనపడుతుంది. ఈరోజు మనం వింటున్నాం చేయట్లేదు అని అంటే మొట్టమొదటి నీతి లేదు. నీతి లేని కారణం చేత ప్రేమ లేదు. ప్రేమ లేని కారణం చేత క్రియ అనే ఫలము లేదు. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కనిపెట్టి చూస్తున్నాడు వీళ్ళలో ఒక మంచి ఫలభరితమైన జీవితం, మంచి క్రియలు, నేను చెప్పినట్టుగా జీవించే జీవిత విధానం వీరిలో కనపడుతుందా అని దేవుడు చూస్తున్నాడు. కానీ చాలామంది ఊరికి అలా వెళ్తున్నారు. సీనియారిటీ పెరుగుతుంది, కానీ వారిలో ఎంత మాత్రం కూడా ఆధ్యాత్మికమైన ఎదుగుదల, ఆధ్యాత్మికమైన మంచి క్రియలు కనబట్టలేదు. చిట్టంత ఎదుగుతున్నారు, వయసు పెరుగుతుంది. ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, చిన్న పెద్ద తేడా తెలియట్లేదా నీకు అంటారు. అంటే ఎదగటంలో పెద్దోళ్ళమని తెలిసింది, కానీ నీతిలో ఎదగటం మాత్రం వాళ్ళకి ఇంకా చేత కావట్లేదు. చిన్న పెద్ద తెలియటం లేదా నీకు అని అడుగుతారు. ఏది వారికి ఏదైనా బాధ కలిగితే మరి దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో చిన్న పెద్ద అనే తేడా నీకు తెలుస్తుందా? ఎదుగుతున్నావు, వయసు పెరుగుతుంది. నీ కళ్ళ ముందు పుట్టిన వారే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. మరి నీకు ఇంత వయసు వచ్చింది, అందరికంటే ముందు నుంచి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావే. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా కొంచెమైనా మాదిరి జీవితం నీవు దేవుని ఎదుట కలిగి ఉన్నావా లేదా అనేది ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? ప్రార్థనా జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ప్రేమను, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను, నమ్మకత్వాన్ని, దేవుని కొరకైనటువంటి ఆసక్తిని, అన్ని విషయాల్లో నీవు చేయవలసిన ధర్మాన్ని ఎంతవరకు పాటిస్తున్నావు ఎప్పుడైనా ఆలోచించావా దేవుని బిడ్డ?